హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. లాస్ట్ టైం పోస్ట్ చేసిన షార్ట్లో అయితే నేను 7 శనివారాల పూజ గురించి అయితే చెప్పాను కదండి. ఈరోజు మేము మొదటి శనివారం పూజ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో మొత్తం వివరంగా అయితే నేను చెప్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే ఆ రోజు శనివారం మార్నింగే మొత్తం అంతా 4కి అయితే లేచామండి. నిన్న కొంచెం పనులు అయితే శుక్రవారం ఈవినింగే చేసేసుకున్నాము. ఈ బయటంతా కడగడం, పసుపు రాసి బొట్లు అవి పెట్టుకోవడం, దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ముందు రోజే చేసేసుకున్నామండి, ఈజీగా ఉంటుందని చెప్పి. అలాగే శనివారం అయితే 4కి లేచాము. లేచి ఫ్రెష్ అయిన తర్వాత మా తోటలోనే వచ్చిన పూలండి ఇవన్నీ కూడా. అలాగే ఈ పూజకి కంపల్సరీ కావాల్సింది అయితే తులసి మాల, లేకపోతే తులసి కొమ్మలైనా పెడతారు. మా గార్డెన్లో ఉన్న తులసి మాకు సరిపోయిందండి. మాల కూడా చాలా బాగా వచ్చింది. నేనైతే మాల అది కడుతున్నాను. అక్క దేవుడి ఫోటోని శుభ్రంగా క్లీన్ చేసేసి దానికైతే బొట్లు అవి పెడుతుందండి. ఇదైతే మార్నింగ్ లేచి చేసుకుంటున్నాము. పిల్లలు కూడా పడుకొని ఉంటారు కాబట్టి మేము ఎర్లీగానే పూజ అయితే చేసేసుకున్నామండి. దానికి తగ్గట్టు చక్కగా వాళ్ళు కూడా మాకు భలే సహకరించినట్టు పూజ అయ్యేదాకా వాళ్ళు పడుకుని అయితే లేవలేదు. అలాగే ఇప్పుడు హాలిడేస్ కదండి, అందుకే మేము ఈ పూజ అయితే ఫ్రీగా చేసుకున్నాము. అక్క పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తుందండి. నేనైతే తులసిమాల అది కడుతున్నాను. అలాగే ముందైతే పూజ గదిలో పీట ఉంటుంది కదండి, పీట అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇలాంటివి అయితే మాకు 3 ఉన్నాయండి. ఇదైతే పెద్ద సైజు పీట, అలాగే మీడియము, చిన్నవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా విజయనగరంలో వెళ్తుండగా దొరుకుతాయండి. మేమైతే అక్కడే తీసుకున్నాం. చక్కగా ఇలాంటి పూజలన్నిటికీ కూడా ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. పెద్ద పూజలకైతే ఈ పీట అయితే యూజ్ చేస్తాము. అలాగే చిన్నగా చేసుకోవాలనుకుంటే చిన్నది కూడా ఉన్నాయండి. ముందైతే పీటనంతా కడిగేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా పసుపది రాసుకుని ముగ్గది పెట్టుకుని బొట్లు అవి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీనిపైన బ్లౌజ్ పీస్ అయితే వేసుకోవాలి. అలాగే అమ్మ ఉంటే కొంచెం మాకు హెల్ప్ కింద ఉండేదండి. పూజ అంతా కూడా బాగా చేసుకోవడానికి అయితే అమ్మ చెప్తూ ఉండేది. కానీ అమ్మ నాన్న మొన్నే వెళ్ళిపోయారండి. చాలా రోజులు అవుతుంది కదా వచ్చి, అందుకని చెప్పి వెళ్ళారు. ఒక 10 డేస్ అయితే ఉండి వస్తానన్నారండి. అలాగే అక్క వాళ్ళు కూడా వస్తారు. సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా పిల్లలకి, అందుకే అప్పుడు వస్తానని చెప్పి అమ్మ వాళ్ళు అయితే వెళ్ళారు. అమ్మ ఉంటే కనుక పిల్లల్ని చూసుకోవడం అని, మాకు పూజలో చిన్న హెల్ప్ చేయడం, ఏం తెలియకపోతే చెప్పడం ఇవన్నీ చేస్తుంది కాబట్టి మాకు అమ్మ ఉంటే కొంచెం ధైర్యంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వీక్ వచ్చేస్తుందని అయితే అనుకుంటున్నామండి. అలాగే పూజ అంతా కూడా చేసుకుంటున్నాము. కావాల్సినవన్నీ కూడా పెట్టుకుంటున్నామండి. బ్లౌజ్ పీస్ వేసిన తర్వాత పీట మీద తామలపాకు మీద పసుపు గణపతిని అయితే చేసుకుని గరిక అలాగే పూలతో ఫస్ట్ అయితే పూజించుకోవాలి. తర్వాత దేవుడి పట్టం అది పెట్టిన తర్వాత తులసి కొమ్మలు మొత్తం కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. తులసి కొమ్మలు అలాగే పూలతో అంతా అలంకరించుకొని ప్రసాదాలు, దీపాలు అన్నీ కూడా పెట్టుకోవాలి. అలాగే మేము పిండి దీపం అది కూడా చేసామండి. నేనైతే ఐటమ్స్ ఏం చూపించలేదు. ప్రసాదాలు వచ్చేసి నువ్వుల ఉండలు, అలాగే పానకం, పాలు, వడపప్పు, బెల్లం, చలిమిడి ఇవైతే చేసాము. ఇంతకన్నా మనకి శక్తి కొలది చేసుకోవచ్చు అంటండి, కానీ ఇవి మాత్రం ముఖ్యంగా ఉండాలని చెప్పి మేము ఫస్ట్ రోజు అయితే ఇవే పెట్టుకున్నాము. అసలు జీరో నాలెడ్జ్ అండి, ఏం తెలీదు. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ పూజ చేయాలని చెప్పి. నా పెళ్ళైన కొత్తలో అయితే అక్క ఇద్దరం చేసుకుందామని అయితే చెప్పింది. కానీ అప్పటి నుంచి మా అక్క నేను ఇద్దరం ప్రెగ్నెంట్ అవ్వడం, పిల్లలు పుట్టడం వీటితో కుదరలేదు. ఇప్పటికైతే పూజ చేయడం కుదిరింది. చాలా హ్యాపీగా ఉంది. ఓం ఆర్తలోకమయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం యోగిపద్మమందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం భావజ్ఞాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం జటామకుటశోభితాయ నమః. ఓం నీలమేఘశ్యామలనభే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగత్సాక్షినే నమః. ఓం జగత్పతయే నమః.
ఓం చించితార్థప్రదాయ నమః. నీ అంతటి వాడినైన నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు. నీకు సృష్టికర్తను నేనే కదా అని ఆపం వచ్చింది. మహేశ్వర, నువ్వు నాట్య విలాస విన్యాసాల్లో మునిగిపోయావు. మహాతపస్సాలనైన నేను అతిథిగా వచ్చినా నన్ను నిర్లక్ష్యం చేశావు. కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అసలు జరగనే జరగదు అని చెప్పి పూజ అది చేసుకున్నాక మాకు తెలియదు కదండి 108 నామాలు వెంకటేశ్వర స్వామి, అలాగే ఈ వ్రత కథ అంతా కూడా ఫోన్లో పెట్టుకుని మేమైతే శ్రద్ధగా వింటూ పూజ అయితే చేసుకుంటూ ఉన్నామండి. ఈ పూజ చేయడానికి చాలా సింపుల్ అండి, ఎవరైనా చేయొచ్చు. ఎటువంటి సంకల్పమైనా మనం చేసుకుని అది న్యాయబద్ధంగా ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా తీరుస్తారని అయితే నమ్ముతారు. మా ఊర్లో కూడా ఈ వ్రతాన్ని ఈ మధ్య కొంతమంది చేసి వారి కోరిక నెరవేరిందని అయితే చెప్పారండి. మేము లాస్ట్ వీక్ అయితే వాయనం అందుకుంటాకి వెళ్ళినప్పుడు ఈ పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా కనుక్కొని మేమైతే పూజనైతే చేసుకున్నాము. మేము ఈ పూజ చేసి కథ అంతా విన్న తర్వాత ఏమర్థమైందంటే, ఏ పూజ అయినా సరే భక్తితో మనకున్న దాంట్లో మనం చేసుకుంటే అదైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, మనకి మనశ్శాంతి కూడా ఉంటుందండి ఆ రోజంతా కూడా. ఎప్పుడు ఎవరో చేశారని చెప్పి అంత ఎక్కువగా వెండి బంగారం అవి పెట్టి చేయవసరం లేదు. మనం భక్తితో ఆకులు పూలు పెట్టి పూజ చేసినా కూడా భగవంతుడు మనల్ని అయితే ఆశీర్వదిస్తాడని ఈ వ్రతంలో చెప్పే కథ ద్వారా మేమైతే తెలుసుకున్నాము. అది చాలా మంచిగా అనిపించిందండి. ఏ దేవుడైనా సరే మనం మనసులో ఎంత భక్తిగా ఉన్నదనేది చూస్తారు తప్ప ఎంత పెట్టామనేది చూడరు. మనకు ఉన్న దాంట్లోనే చక్కగా ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. చక్కగా ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది తప్పకుండా వస్తుందండి. నెగిటివ్ ఏమైనా ఉన్నా ఇలాంటి పూజలు అవి చేసుకుంటే ఆ రోజంతా కూడా, ఆ రోజనే కాదు ఎప్పుడు చేసుకున్నా పాజిటివ్గా అనేది ఉంటుంది. అది బాగా గమనించవచ్చు మనం. చక్కగా పూజ అంతా అయిన తర్వాత వినేసి కథ అది విన్న తర్వాత అక్క నేను దండం పెట్టుకుని మనసులో సంకల్పించుకుని కొబ్బరికాయ అది కొట్టేసి తర్వాత హారతి అది ఇచ్చామండి. పూజ అంతా చాలా బాగా చేసుకున్నాము. మాకేంటంటే పిల్లలు కూడా బాగా సహకరించారండి. మార్నింగే లేచి చేసుకోవడం వల్ల బాగా జరిగింది. వాళ్ళు లేచేటప్పటికి పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా చేయడం ఎలా ఉన్నా ఈ కొబ్బరికాయ కొట్టడం అనేది అక్కకి నాకు కూడా పెద్ద టాస్కేనండి. అస్సలు మా ఇద్దరికి రాజు. చాలా తంటాలు పడైతే ఈ కొబ్బరికాయనైతే కొట్టాము. ఏంటోనండి ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టడానికి నాకైతే సిగ్గు. ఎందుకంటే అసలు ఎంత కొట్టినా పగలదు, చేతికి గుచ్చుకుంటుందనే భయం. ఈ భయం అయితే ఎప్పుడూ ఉంటుంది అసలు. చక్కగా కొబ్బరికాయ అది కొట్టేసి అక్క నేను హారతించేసాము అండి. ఇంకో విషయం అండి ఏంటంటే, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే వీడియోకి లైక్ కూడా ఇవ్వండి. మీరు మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాము. ఆల్మోస్ట్ 1 year అయితే అయిపోతుందండి. కొంచెం గ్రోత్ అయితే ఉండాలని మాకు అనిపిస్తుంది. మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుని మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని అయితే కోరుకుంటున్నాము. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటారని అయితే కోరుకుంటున్నాము. అలాగే వీడియోస్కి లైక్ చేస్తే మా ఛానల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుందండి యూట్యూబ్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేస్తే మా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఎంత దూరం వెళ్తున్నాయి అని కూడా మేమైతే తెలుసుకుంటామండి. తప్పకుండా అదైతే మర్చిపోకుండా చేయండి ప్లీజ్. అలాగే లాస్ట్ టైం పోస్ట్ చేసిన షార్ట్లో అయితే నేను ఫోన్ అయితే చూపించాను కదండి. ఆ ఫోన్ ఇంకా అయితే వీడియోస్ అయితే తీయలేదు. అందుకే వీడియో క్వాలిటీ సేమ్ అయితే ఉన్నది. కొంచెం టైం పడుతుందండి ఆ ఫోన్ మా చేతిలోకి రావడానికి. కొంచెం మార్చుకుని అప్పుడు ఆ తర్వాత ఆ ఫోన్లో వీడియోస్ అయితే చేస్తానండి. ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉంది, అది మీకు తొందరలోనే చెప్తాను. పూజ అంతా అయిన తర్వాత ముడుపు కూడా కట్టుకున్నామండి. ఒక కోరుకుని ముడుపు కట్టాలని అయితే చెప్పారు. సంకల్పించుకుని ముడుపు కూడా కట్టేసాము. అలాగే దగ్గరలోనే తిరుపతి వెళ్ళాల్సింది. అప్పుడైతే ముడుపుని స్వామివారికి అయితే అందజేసేస్తాము. ఇలా వెంకటేశ్వర స్వామికి 7 శనివార వ్రతం స్టార్ట్ చేయడం ఇంట్లో మంచిగా అనిపిస్తుంది. అలాగే చాలా బాగుంది. చూసారు కదండి, ఇదైతే వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అలాగే ఈ సమ్మర్లో అయితే చాలా ప్లాన్ చేసుకున్నామండి. చాలా టూర్స్ అయితే వెళ్ళాలి, చాలా
చాలా ప్లాన్ చేసుకున్నాం. అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా నుంచి మంచిగా వీడియోస్ అయితే ఉంటాయి. అలాగే మన కొత్త ఫోన్లో కొత్త క్వాలిటీతో అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి. మిస్ అవ్వకండి అస్సలు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్. ఇలాంటి పూజలు మీరు చేసుకుని మమ్మల్ని కూడా ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.